హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, అందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఎందుకంటే మంచి మంచి ప్రైస్ యాక్షన్ టిప్స్ మిస్ అవుతారు. సో అలాగే యూట్యూబ్లో ఉన్న నాలెడ్జ్ని లైవ్ వేకెన్స్లో ట్రై చేయొద్దు. నేను ఎప్పుడూ ఇదే చెప్తాను. సో ఇది బిగినర్స్ కోసమే చెప్తాను నేను. సో చాలామంది కోర్స్ కోసం మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారో కూడా చెప్తున్నారు. సో అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో చూసింది లైవ్ వేకెన్స్లో ట్రై చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నా కోర్స్ అనగానే చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో అందుకోసం చెప్పేసి ఇక్కడ నేను స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చూపిస్తున్నాను. సో వాళ్ళ రిజల్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, నేను త్వరగానే మన టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాను. నేను కంప్లీట్గా ప్రతి ఒక్క ట్రేడ్ పైన నేను ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ మీ అందరికీ తెలిసిందే. సో కంప్లీట్ 199లో లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. సో ఏంటంటే కోర్సు అనేది ముఖ్యం కాదు, మీకు సపోర్ట్ ఉంటేనే దీంట్లో మీరు సక్సెస్ అవుతారు. సో కోర్స్తో పాటు నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. అంటే మీరు దీంట్లో పర్ఫెక్ట్ అయినంతవరకు నేను సపోర్ట్ ఇస్తాను. సో కావాల్సిన వాళ్ళు ఎవరైతే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారో ఫ్రెండ్స్, వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేశాను కదా, దాంట్లో మీరు మెసేజ్ చేయండి. నేను కంప్లీట్గా మీకు రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఛానల్ని. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక బై ట్రేడ్ తీసుకున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మెయిన్గా చెప్తాను కదా, నేను మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ అని చెప్పేసి. సో మనకు క్యాండిల్స్టిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్ మీకు తెలిసినట్టయితే మనం మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి అంటే, మార్కెట్ మళ్ళీ ఏ లెవెల్ని హిట్ అవుతుంది, సో ఎక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ వస్తుంది, సో ఏ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ప్రీవియస్ లెవెల్ని బ్రేక్ చేస్తాను అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కోర్స్లో. సో మీకు ఏంటంటే కంప్లీట్గా నాలెడ్జ్ ఉంటేనే మీరు చేయగలుగుతారు. సో మీరు మార్కెట్ని ఎప్పుడు కానీ ప్రిడిక్ట్ చేయకూడదు, ఎనలైజ్ చేయాలంటే అక్కడ మార్కెట్లో ఉన్న క్యాండిల్స్టిక్కే మనకు ఒక ఇండికేషన్ ఇస్తుందన్నమాట. సో నేను ఏంటి అంటే ఫస్ట్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కోర్స్ గురించి అని కాదు, మీరు ఏదో కోర్స్ తీసుకోవాలని కాదు, అట్లా ఏంటి కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా కూడా సపోర్ట్ అడగండి. సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ ప్రతి వీడియోలో నేను అదే చెప్తాను, సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ తీసుకోండి. అలాగే ప్రతి ఒక్క డౌట్ని మీరు అడిగి తెలుసుకోండి. సో మీకు సబ్జెక్టు తెలియగానే సరిపోదు, దాంట్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయితేనే మీకు గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ మీద. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గానే మనకు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకు బ్యాక్ టు బ్యాక్ ఒక స్ట్రాంగ్, అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంది, ఇంకా స్టిల్ మనకు మార్కెట్లో సెల్లర్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అయినా కూడా ఇక్కడ నుంచి చూడండి మనకు స్ట్రాంగ్, అంటే ఈవెన్ ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఈ స్ట్రెంత్ని ఏదైతే సప్లై ఉందో, ఈ సప్లై స్ట్రెంత్ని వాళ్ళు డిపెండ్ చేసి బయర్స్ అనేవాళ్ళు సో ఇక్కడ గ్యాప్ డౌన్తో వస్తున్నారు. అంటే స్ట్రెంత్ తీసుకుంటున్నారు. ఎక్కడైతే లెవెల్స్లో మనకు బయింగ్ డిమాండ్ ఉంటుందో అక్కడ నుంచి గ్యాప్ డౌన్ చేసి వీళ్ళు స్ట్రెంత్ తీసుకుంటున్నారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మనకు వీక్ సెల్లర్స్ వచ్చాను కూడా, ఇక్కడ చూడండి వీక్ సెల్లర్స్ వచ్చినా కూడా నేను అప్డేట్ తీసుకున్నాను. సో దట్ ఈస్ రీజన్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఇండికేషన్ దొరికింది, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది మనకి ఇండికేషన్ దొరికింది. సో అందుకోసమే నేను ఇక్కడ షూర్గా నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇంకా చూడండి, ఇక్కడ ఈవెన్ బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ స్ట్రింక్ అయిపోయారు, అంటే వీక్నెస్ చూపెట్టినా కూడా. సో బయర్స్ని వీక్ చేసింది ఎవరు, కంప్లీట్గా సెల్లర్సే అక్కడ మనల్ని బయర్స్ని వీక్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ వీక్ అయిన బయర్స్ మళ్ళీ స్ట్రెంత్ కోసం ఇక్కడ చూడండి ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది ఇక్కడ. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది, మళ్ళీ మనకు మార్కెట్లో స్ట్రెంతీగా ఉంది. సో ఇక్కడ వీక్నెస్ ఉన్నా కూడా మళ్ళీ స్ట్రెంత్ని, అంటే అగైన్ ఈ స్ట్రెంత్ని మనం తీసుకోవడం కోసం ఇక్కడ చూడండి మనకు మార్కెట్కి ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను షూర్గా అప్డేట్ తీసుకున్నాను. సో మనకు సో ఫ్రెండ్స్ ఏంటంటే మీరు స్కిప్ చేయకుండా చూడాలి. ఏంటంటే ప్రతి ఒక్క వీడియో వచ్చేసి నేను ప్రతి ఒక్క ప్రైస్ యాక్షన్లో ఉన్న మల్టిపుల్ కన్ఫర్మేషన్ నేను చెప్తుంటాను. సో ఒక ట్రేడ్ తీసుకోవడానికి మీకు ఒక కన్ఫర్మేషన్ అనేది సరిపోదు. సో 100%గా మీకు ప్రతి ఒక్క కన్ఫర్మేషన్ కావాలి. సో నేను కోర్సులో మెన్షన్ చేసిన 15 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో 15 కాన్సెప్ట్స్లో నేను మల్టిపుల్ మీకు అన్ని, అంటే ప్రైస్ యాక్షన్లో ఒక్క కంటెంట్ కూడా మీరు మిస్ అవ్వకుండా నేను కోర్సులో మెన్షన్ చేశాను. సో మీరు ఎక్కడో మనకు కోర్స్ మీరు కోర్స్ తీసుకున్నా కూడా 100%గా మీరు సపోర్ట్ అడగండి. సో లెర్నింగ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీకు దయచేసి చెప్తున్నాను. సో మీరు ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్ నాలెడ్జ్ మెన్షన్ చేసినా కూడా మీకు దీంట్లో లాసే ఉంటుంది కానీ ప్రాఫిట్ అవ్వదు. సో దయచేసి మీరు ఇది అర్థం చేసుకొని లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి ఫస్ట్. సో ఎక్కడైనా ఒక జెన్యున్ కోర్స్ తీసుకొని సో వాళ్ళ సపోర్ట్ అడగండి. సో ఇక్కడ నేను రీజన్ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రీవియస్గానే మనకు మార్కెట్లో
ఒక డైరెక్షన్ చూడండి, డైరెక్షన్ అనేది మనకు మార్కెట్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో డైరెక్షన్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక లోవర్ హై క్రియేట్ అయినాక మళ్ళీ హయ్యర్లో ఇక్కడ క్రియేట్ అయిపోయి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్, అంటే నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్స్ని హిట్ అవ్వడానికి, సో ఇక్కడ మార్కెట్ యొక్క టార్గెట్ని హిట్ అవ్వడానికి మాత్రమే ఇక్కడ మనకు ఒక ఇండికేషన్ దొరికిందన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గానే మనకు బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా వచ్చారు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఎప్పుడైతే ఇక్కడ యూటర్న్ తీసుకుందో మార్కెట్ అనేది, సో ఇక్కడ చూడండి మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో మనకు ప్రీవియస్గా ఉన్న బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్, ఇది సెల్లర్స్ వీక్నెస్ అనుకుంటారు. సో మళ్ళీ సెల్లర్స్ ఈ యొక్క స్ట్రక్చర్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ చూడండి, మనకు ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా, అంటే గ్యాప్ అప్ ఈ సెల్లర్స్ అనే వాళ్ళు గ్యాప్ అప్తో మళ్ళీ రావడానికి ట్రై చేసినా కూడా స్ట్రాంగ్ బయర్స్ అన్నమాట. సో స్ట్రాంగ్ బయర్స్ వచ్చి నెక్స్ట్ క్యాండిల్లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో ఇదే కన్ఫర్మేషన్ మనకు కంప్లీట్గా. సో ఈ కన్ఫర్మేషన్స్ అంటే మల్టిపుల్గా కన్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. సో ఈ ట్రేడ్లో మనకు చూడండి, నేను ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఏంటి అంటే మన వాళ్ళు స్కిప్ చేస్తూ చూస్తున్నారు వీడియోస్ని. సో అందుకోసం మీకు ఎక్కడనైతే ప్రాపర్గా, అంటే మనకు ట్రేడ్ తీసుకునేటప్పుడు షూర్గా మనము కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మాత్రం మీరు ట్రేడ్ తీసుకోవాలి. అంటే మంచి క్వాలిటీ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి మీరు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా కొంతమంది పేషెన్స్ లేకుండా, దీంట్లో ట్రేడింగ్లో మనకు పేషెన్స్ అనేది చాలా అవసరం. పేషెన్స్ లేకుండా అక్కడ ఇండికేషన్ దొరకక ముందే ట్రేడ్ తీసుకోవడం, ఈ విధంగా చేస్తున్నారు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ఒక టార్గెట్ పెట్టుకొని కంప్లీట్గా పేషెన్స్గా వెయిట్ చేసి ప్రాపర్ కన్ఫర్మేషన్స్తో మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రీజన్ చెప్తాను. ఎప్పుడైతే ఇక్కడ చూడండి ప్రీవియస్గానే మనకు మార్కెట్ ఇక్కడ ఒక ఫేక్ అవుట్ ఇచ్చింది. సో ఫేక్ అవుట్ ఉండేది, ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా, లెవెల్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఫేక్ అవుట్, అంటే ఇక్కడ ఇది ఒకవేళ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ నుంచి మనకు ఒక సెల్లర్స్ మూమెంటం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే, సో ఇది సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ కాదన్నమాట, ఇది ఒక ఫేక్ అవుట్. సో ఇది వెంటనే బ్రేక్ అవ్వగానే మనకి ఇక్కడ నెక్స్ట్ మార్కెట్ రివర్స్లో మళ్ళీ బ్రేక్ చేసింది, ఇది ఒక ఫేక్ అవుట్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఈ లెవెల్ దగ్గర నుంచి, సో ఇదే బయర్ లెవెల్ నుంచి, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు కదా, సో ఈ లెవెల్ నుంచే మార్కెట్ ఆల్రెడీ సపోర్ట్ తీసుకొని అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో గ్యాప్ డౌన్ ఏంటంటే ఈ స్ట్రెంత్ని యూజ్ చేసుకుంటున్నారు ఇక్కడ బయర్స్, ఈ స్ట్రెంత్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఒక హ్యామర్, ఒక కంటిన్యూషన్ సైన్ మనకి. సో మనకు రిప్లైలో కూడా ఒక స్ట్రాంగ్ బయర్స్ అన్నమాట ఇక్కడ ఈ క్యాండిల్లో. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో ఇవన్నీ కన్ఫర్మేషన్స్, మంచి కన్ఫర్మేషన్స్ అన్నమాట. సో ఒక హెల్దీ మార్కెట్, ఇలా మంచి హెల్దీ మార్కెట్ని చూస్ చేసుకోవాలి, హెల్దీ మార్కెట్లోనే ట్రేడ్ చేయాలి. సో కంప్లీట్గా ఇది మనకు విన్నింగ్ ట్రేడ్. సో ప్రతిదీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. సో అంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి, ఒక లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ ఏంటి, సో ఏ నుంచి ఎక్కడికి మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది మార్కెట్ అనేది, నేను మార్కెట్ స్ట్రక్చర్లో నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కంప్లీట్గా నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. సో ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, కంప్లీట్గా నేను ఈ వీడియోలో ప్రీవియస్గానే మీకు డీటెయిల్స్ చూపించాను, కోర్స్ డీటెయిల్స్, మళ్ళీ వెళ్ళి చూడని వాళ్ళు. సో అలాగే మీకు ప్రతి ఒక్క షార్ట్స్లో, ముఖ్యంగా నా యూట్యూబ్ ఛానల్ యొక్క షార్ట్స్లో మీకు 100%గా ఒక ప్రైస్ యాక్షన్ కంటెంట్, ఒక టిప్ అనేది దొరుకుతుంది. సో ఏంటంటే నేను యూట్యూబ్లోనే అన్ని కన్ఫర్మేషన్స్ చెప్పాను. సో కంప్లీట్గా ఏ యూట్యూబ్లో మీకు అన్ని కన్ఫర్మేషన్స్ ఎవరు చెప్పరు, ప్రైస్ యాక్షన్ సీక్రెట్స్ ఎవరు చెప్పరు. సో అది మీరు దృష్టిలో ఉంచుకొని మీరు డెమోలోనే ప్రాక్టీస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. ఒక సబ్జెక్ట్ అనేది చాలా అవసరం, సబ్జెక్ట్ నేర్చుకోండి. సో సబ్జెక్ట్తో పాటు సపోర్ట్ కూడా తీసుకోండి. మీరు ఎక్కడైనా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర సో ఒక జెన్యున్ కోర్సుని తీసుకొని కంప్లీట్గా మీరు సపోర్ట్ అనేది 100%గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే షేర్ చేయండి. దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.